హాయ్ అండి. నా పేరు శివప్రసాద్. నేను చేసేది క్యాటరింగ్ బిజినెస్. నేను ఒకప్పుడు ప్రొఫెషనల్ వచ్చేసి కప్పులు కడిగాను, ప్లేట్లు తీసాను, ఇంకా నెక్స్టు సప్లై చేశాను. అలాగా ఒక్కొక్క ఐటెం చేసుకుంటూ ఒక వంట మాస్టర్ అనే ప్లేస్‌కొచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఒక అందరూ పెద్ద పెద్ద వంట మాస్టర్ల దగ్గర కొత్త ఐటెం అనేది చేయటం ప్రారంభించాను. సెకండ్ పాయింట్ అయింది. థర్డ్ పాయింట్‌కొచ్చేసరికి నేను మంచి ప్రొఫెషనల్ ఎతుక్కోవాలి. నాకనేది లైఫ్ అనేది ఉండాలి. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారని చెప్పేసి ఆలోచనలో నా ప్రొఫెషనల్ అనేది వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఒక 30 మెంబర్స్‌కి గవర్నమెంట్ ఎంప్లాయీ క్యాటరింగ్ ఇచ్చారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ క్యాటరింగ్ ఇవ్వటం వల్ల నేను చేసుకుంటూ అలా వచ్చాను. ఈరోజు పర్వాలా ఒక 10 మందికి పెట్టే స్థాయిలోకి నేను వెళ్ళాను. బట్ ఈ నా స్టోరీని మీకెందుకు చెప్తున్నానని అనుకుంటున్నారేమో. చిన్న పాయింట్. చిన్నది కాదు, చాలా ఈ ప్రపంచానికి సంబంధించిన పెద్ద పాయింటే అది. నాకు తెలిసి దేవుడు అనేవారు పైన ఉంటాడు. మనం కొలిస్తే మనము కోరుకోవాలి. అవి కోరుకోవాలి, ఇవి కోరుకోవాలి. మనం చేసిన తప్పులు మొత్తం అందులో వేసి మన అకౌంట్‌లో ఉన్న డబ్బులో కొంత భాగం తనకు ఇచ్చేసి, మనం అవి ఇవి కోరుకోవాలి. కోరుకుంటే ఇచ్చేస్తాడని కొంతమంది ఊహాజ్ఞానం అనేది ఉంటది. కానీ భగవంతుడు అనేవాడు మూడే 3 రూపాల్లో కనిపిస్తాడు. ఆ 3 రూపాలేంటంటే, ఫస్టు మన దేశ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ జవాన్. తను మనల్ని కనిగుడ్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా మనం పడుకొనుంటే, మనకి కనురెప్పలాగా వారు కాపురం ఉంటారు. సెకండ్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక రైతు. అంటే ఒక జవాన్ తర్వాత రైతు. ఎవరు? మనము కడుపులో ఆహారాన్ని మొత్తం తనే ఇస్తారు. మన కడుపు నిండా సేవించటానికి కూడా తనే ఇస్తూ ఉంటాడు. తను పగలనక, రాత్రనక తన పంట గురించి తను వెతికి పండించి అలాగా ప్రపంచానికి మొత్తానికి పంపించేవాడే రైతు. చాలా కష్టపడతాడు. కనీసం మీకు ఇంకొక మాట ఫస్ట్ గురించి చెప్పాను. ఫస్ట్ పాయింటు మన జవాను బూట్లు వేసుకుంటే లోపల పాచిపోయి, అంటే ఒక భాషలో చెప్పాలంటే లోపల మొత్తం ఉక్కిపోయి, ఇంకొక భాషలో చెప్పాలంటే లోపల ఊపిరాడక బూట్లలో తను పడుతున్న బాధను కూడా నా దేశం కోసం నేను వచ్చానని చెప్పేసి ఉప్పు అంటే ఏంటి తెలుసా? ఉప్పు అంటే సత్యాగ్రహం. ఫస్ట్ ఆర్మీలోకి వెళ్తే సత్యాగ్రహం ఎక్కడ చేపిస్తారంటే ఉప్పు మీదే చేపిస్తారు. ఆ ఉప్పు అంటే మనకి ఇప్పుడు ఉప్పు కారం లేదా మనం తినలేం నిజం చెప్పాలంటే. ఆ ఉప్పు మీద సత్యాగ్రహం చేయించి తనను ఉద్యోగంలో తీసుకుంటారు. నేను భారతదేశానికి మాత్రమే సేవ చేస్తాను. నా భారతదేశం నా జీవితం, నా భారతమాత బిడ్డలందరినీ నా సహోదరులుగా భావించి నేను అందరినీ కాపాడుకుంటాను. సెకండు రైతు. తన కాళ్ళు చూసారా ఎప్పుడైనా ఎలా ఉంటాయో? రైతు కాళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? నిజం చెప్తున్నాను. ఎవరన్నా చూస్తే గొప్పవారు కూడా ఛీ! ఏంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ కష్టపడే వాడి కాళ్ళు మట్టుకి అలాగే ఉంటాయి. ఫస్ట్ అనేది జవాను, సెకండ్ అనేది రైతు. థర్డ్ పాయింట్‌కి వస్తాను వినండి. థర్డ్ పాయింట్ ఎవరు చెప్పినా